ఈ వీడియోలో లీప్ యాప్లో విద్యార్థుల యొక్క మార్క్స్ను ఎక్కడ ఎంటర్ చేయాలి అంటే ఆ ఆప్షన్ అనేది ఎక్కడ ఉంది, ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం లీప్ యాప్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇవ్వాలి. పాస్వర్డ్ వద్ద ఆ డైస్ కోడ్కి సంబంధించి మనం ఇదివరకు మనం అటెండెన్స్ యాప్లో ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేసామో సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా ఇండివిజువల్ ట్రెజరీ ఐడితో కూడా లాగిన్ అవ్వవచ్చు. కాకపోతే ఈ లేటెస్ట్ వెర్షన్లో ఇంకా ఇండివిజువల్ ట్రెజరీ ఐడిలో ఆ ఆప్షన్ అనేది సరిగా పనిచేయట్లేదు కాబట్టి డైస్ కోడ్తో లాగిన్ అవ్వండి. ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత దీంట్లో యాక్షన్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత స్టూడెంట్ అసెస్మెంట్ అని ఉంది కదా, ఈ స్టూడెంట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి. దీంట్లో ఇక్కడ ఇదివరకు మనం ఆల్రెడీ ఎంటర్ చేసిన మార్క్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు. ఎడిట్ కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా పెండింగ్ ఉన్నా మనం మార్క్స్ ఎంటర్ చేయవచ్చు, ఎడిట్ చేయవచ్చు. అదేవిధంగా SA2కి సంబంధించి ఇంకా ఈ కొత్త లీప్ యాప్లో ఆ SA2 మార్క్స్ ఎంట్రీని ఎనేబుల్ చేయలేదు. ఎనేబుల్ చేస్తే ఇక్కడ SA1 ఉంది కదా, అలాగే SA2 అని చెప్పి మనకి ఆ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనం మార్క్స్ ఎంటర్ చేయాలంటే ముందుగా మనం ఏ అసెస్మెంట్ యొక్క మార్క్స్ అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ అసెస్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియంని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ విద్యార్థుల యొక్క తరగతిని సెలెక్ట్ చేసేసుకొని తర్వాత సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ తరగతిలో ఉన్న విద్యార్థులందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉందంటే మార్క్స్ ఎంటర్ చేసినట్లు, అదే రెడ్ కలర్లో ఉంటే మార్క్స్ సబ్మిట్ కానట్లు అనమాట. మనం ఇప్పుడు మార్క్స్ని ఎంటర్ చేయాలంటే ఆ విద్యార్థిని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ని ఓపెన్ చేసేసి ఆ సబ్జెక్ట్లో వచ్చిన ఆ మార్క్స్ అన్నిటినీ అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా ఇక్కడ మనం ఇచ్చేస్తాము. కాబట్టి ఈ విధంగా FA1 నుంచి SA1 దాకా ఏ విద్యార్థులకైనా సరే మార్క్స్ పెండింగ్ ఉంటే ఈ విధంగా కొత్త లీప్ అటెండెన్స్ యాప్లో ఈ విధంగా మనం నమోదు చేయవచ్చు. అదేవిధంగా SA2 మార్క్స్ ఎంట్రీ కూడా త్వరలోనే ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఎనేబుల్ చేసిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఈ లీప్ యాప్లో మనం మార్క్స్ని ఎంటర్ చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం యూజర్ నేమ్ వద్ద మనం డైస్ కోడ్ ఇచ్చి లాగిన్ అయ్యాం కదా, అదేవిధంగా మనం ట్రెజరీ ఐడితో లాగిన్ అయితే మన యొక్క వ్యక్తిగత లాగిన్లో కూడా సేమ్ ఇవే ఆప్షన్లో అంటే ఇదే ప్రాసెస్లోనే మనం మార్క్స్ని నమోదు చేయవచ్చు. కాకపోతే కొంత టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. ఇండివిజువల్ ట్రెజరీ ఐడి లాగిన్లో ఎర్రర్ చూపిస్తుంది. ఆ ఎర్రర్ని త్వరలోనే సెర్చ్ చేస్తారు.